Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ముక్కులో ఏదైనా కండ పెరగడము, సో గాలి పీల్చుకోలేకపోవడము, ఇబ్బందిగా ఉండడము, తరచు జలుబు చేయడము, ఇలాంటి ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది. సో ఆయుర్వేద శాస్త్రంలో ముక్కులో దుర్మాంసం పెరగడం అని దీన్ని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది, న్యాచురల్ వేస్లో దీన్ని తగ్గించుకోవడం ఎలాగా, ఆయుర్వేదం దీని గురించి ఏం చెప్తుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఫ్రమ్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు, ఈ ముక్కులో దుర్మాంసం పెరగడం అనే వీడియో మీది చాలా వైరల్ అయిపోయింది. అంటే ఏంటంటే మీరు అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ చూపించారనమాట. సో అసలు అక్కడ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, ప్రాబ్లం ఉందని మనకు ఎలా తెలుస్తుంది, ఎందుకు ఆయుర్వేద వైద్యంలోనే దీనికి ట్రీట్మెంట్ ఉంది? ఈ ముక్కు సమస్య చాలా మందిలో బాధపడుతుండే వాళ్ళు మనకు ఒక భారతదేశంలో తీసుకున్నట్లయితే 15-20% ఉన్నారు. అంటే ముక్కు తిప్పడ, ముక్కు కావడం, ముక్కులో ఏదో పేరుకున్నట్టు ఉండడం, తుమ్ములు రావడం, దానివల్ల తలనొప్పి రావడం, ఎప్పుడు బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవ్వడం, దానివల్ల చెస్ట్లో పెయిన్ రావడం, ఈ తల భాగంలో కానీ ముఖం భాగంలో కానీ ఈ ప్రాంతాలంతా నల్లబడిపోయి ఉండడం, ఫ్యాన్ గాలిలో పిగ్మెంటేషన్ రావడమా? అంటే పిగ్మెంటేషన్ వేరండి. ఈ యొక్క ఈ సైనసైటిస్ అంటారు దీన్ని. ఈ సైనస్ ప్రాబ్లం వల్ల ఈ సైనస్లు అనేవి మనకు ఒక మెయిన్గా ఇటువైపు ఒక ఫ్రంట్లో ఒక 4 బ్యాగ్స్ లాంటివి ఉంటాయి, అలాగే సైడ్స్లో 2 ఉంటాయి. దీన్ని ఫ్రాంటల్ సైనస్ అని, మెథ్మాయిడ్ సైనస్ అని, మ్యాక్సిలరీ సైనస్ అని, ఇలా ఒక 4 రకాల సైనస్లు ఉంటాయి. అంటే మనకు కఫం లాంటిది వచ్చి పేరుకునేది. జనరల్గా మనకు జలుబు చేస్తే కఫం వస్తుంది కదా, ఆ శ్లేష్మ పదార్థం, ఆ శ్లేష్మ పదార్థం వచ్చి పేరుకోవడానికి ఒక బ్యాగ్స్ లాంటివి ఈ మనకు ఈ మొత్తం ముఖం భాగంలో ఎక్కువగా కంటి చుట్టూ ఇవన్నీ ఉంటాయి. వాటిల్లో లోపల ఇన్ఫెక్షన్ ఏర్పడి లేదంటే అక్కడ మాంసం లాంటిది పెరిగి, అంటే దాన్నే దుర్మాంసం అంటారు, అది పెరగడం, అది లోపల పేరుకోవడంతో వాళ్లకు బ్రీతింగ్ సరిగా లేక, ఆక్సిజన్ సరిపోక, ఇక్కడ ఈ భాగాలకు రక్త సరఫరా సక్రమంగా జరగక ఇక్కడ నల్లబడిపోయి కూడా ఉంటాయి. ఇంకా ఏంటంటే వీళ్ళకి తలనొప్పి, కంటి చుట్టూ దురదలు రావడం, ముఖంలోనూ దురద రావడం, ముక్కు కారుతూ ఉండడం, ముక్కు ఇబ్బంది, అసలు చల్ల గాలికి, ఫ్యాన్ గాలికి, చల్లటి పదార్థాలు, స్వీట్స్ ఏదైనా తీసుకున్నా, ఇలాంటివి ఏవైనా ఏసీలో ఉన్నా వాళ్ళకు ఎప్పుడు ముక్కు ఇబ్బంది, ఎప్పుడు జలుబు చేసినట్టు ఉండడం, బ్రీతింగ్ సరిగా తీసుకోలేకపోవడం, ఈ సమస్య ఉంటుంది. దీన్ని జనరల్గా ఆయుర్వేదంలో దుష్ట ప్రతిశాయము అంటారు. మనకు మోడర్న్ దీనిలోకి తీసుకొచ్చేసరికి సైనసైటిస్ అని, అలర్జిక్ రైటిస్ అని, బ్రాంకైటిస్ అని, ఇలా డిఫరెంట్గా నేమ్స్ ఉన్నాయండి. కానీ ఇక్కడ శ్వాస వ్యవస్థ ఇబ్బంది పడ్డం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది. ఎవరికైనా శ్వాస వ్యవస్థ సరిగా లేకపోతే వాళ్ళ జీవనమే చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ముక్కు తుడుచుకుంటడం, కారుతుండడం, ఇబ్బంది, తుమ్ములు, వంటలు చేసుకోలేకపోవడం, కొన్ని వాసనలు గ్రహించలేకపోవడం, కొన్ని వాసనలు పడకపోవడం, ఏదైనా వాసన కానీ వెంటనే తుమ్ములు రావడం, కొంతమందికి వాసన గ్రహించే శక్తి కూడా పోయి ఉంటుంది. ఈ సమస్యలన్నీ బాధపడుతుండే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దీనికోసం ఆయుర్వేద శాస్త్రంలో చాలా రకాల చికిత్సలు చెప్పబడి ఉన్నాయి. దీంట్లో ముక్కులో ఒక ఆయిల్ వేసుకోవడం, నస్యకర్మ అంటారు, ఈ చికిత్స చేసుకోవడం. రెండవది ఏంటంటే కొన్ని రకాల ఔషధాలు వాడడం, ఇక ఈ పంచకర్మ చికిత్సలను చేసుకోవడం, ఇలాంటివి చెప్పబడి ఉన్నాయి. అయితే వీటన్నీ చేసినా కూడా కొంతమందికి తగ్గడం లేదు. రెండవది ఏంటంటే ఇక్కడ ఈ సెప్టమ్ అనేది ఉంటుంది, ఈ ముక్కులో ఈ 2 క్యావిటీలకు మధ్యలో సెప్టమ్, ఇది బెండ్ అయిపోయి ఉంటుంది, చాలా మందికి వంకరగా ఉంటుంది. అందుకని మీకు బోన్ వంకర అయింది కాబట్టి మీకు సర్జరీ చేయాలని చెప్తుంటారు. ఆధునికంగా వాళ్ళకి వెళ్ళి ఈ పిఎన్ఎస్ అంటే పిఎన్ఎస్ని సిటీ కానీ ఎంఆర్ఐ కానీ చేసినట్లయితే చెప్తుంటారు. అయితే అది కొంతమందికే ఉంటుంది, చాలామందికి అది లేకపోయినా కూడా ఈ సమస్య ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది వంగిపోయి ఉండడం వల్ల వీళ్ళకేం పెద్ద సమస్య రాదు, కానీ లోపల ఈ అనవసరమైన మాంసం పేరుకోవడం వల్ల కానీ, ఈ ఫ్లమ్ బయటికి రాలేకపోవడం వల్ల కానీ, ఇలాంటి వాటితో ఈ సమస్య వస్తుంది. అయితే దీన్ని ఆధునిక వైద్యంలో ఈఎన్టీ డాక్టర్స్ సర్జరీ చేసినా కూడా ఒక్కొక్కసారి వాళ్ళకు తగ్గట్లేదనేసి చాలాసార్లు రిపీట్ అయ్యిందని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు 5 సార్లు 6 సార్లు 10 సార్లు చేయించుకున్న వాళ్ళు కూడా సర్జరీ చేయించుకొని తగ్గలేదని వచ్చిన వాళ్ళు ఉన్నారు. దీనిలో ప్రధానంగా ఉండే సమస్య దుర్మాంసం లాంటిది ముక్కు లోపల పెరగడం, ఇది ప్రధానంగా ఉండే సమస్య. దీంతో కూడా మేము ఇంతకాలం కొంతమంది పేషెంట్లకు చేసిన తర్వాత దాంతో ఇంకా 2-3 రకాల సమస్యలు కూడా తయారవుతున్నాయి. ఒకటేంటంటే టెరటోమా అని చెప్పని ఒక
గట్టి మాంసం డెవలప్ అవుతుంది. అది అది ఒక విధానం. ఇంకోటి బోనీ స్పర్ అని అది స్పాంజ్ లాగా డెవలప్ అయి ఉంటుంది, అదొక సమస్య. ఇలా చాలా రకాలుగా ఉంటున్నాయి. అయితే ఎక్కువ మందికి పాలిప్స్ ఉంటున్నాయి. దీని మీద గత 12-14 ఏళ్ళుగా చికిత్స చేస్తున్నాము. చాలా బాగా సక్సెస్ అవుతుంది, ఎవరికి ఈ ప్రాబ్లం రిపీట్ కావట్లేదు. కానీ ఈ మధ్య లాస్ట్ ఇయర్ ఒక ఎపిసోడ్ బాగా పాపులర్ అయినప్పుడు ఎక్కువ మంది వస్తే వాళ్ళలో చేసిన వాళ్ళలో ఒక 5% మందికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఎందుకంటే సర్జరీ అయి ఉండడం, లేకపోతే వాళ్ళ యొక్క జీవన విధానం వేరుగా ఉండడం, వాళ్ళ పరిస్థితులు ఉండడం, పోస్ట్ సర్జరీ తర్వాత జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోవడం, కొన్ని జాగ్రత్తలు వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేయడం, వాళ్ళు చెప్పకపోవడం, మనం ఏమైనా చెప్పిన దాన్ని వాళ్ళు అది ఓవర్గా చేయడం, ఇలాంటి వాటి వల్ల ప్రాబ్లం వచ్చింది. కానీ 95% సక్సెస్ రేట్ ఉంది. ఈ 5% కూడా ఎందుకు వస్తుందని ఈ మధ్య తర్వాత వచ్చిన పేషెంట్లో చూసినట్లయితే వాళ్ళల్లో ఇప్పుడు అది కూడా రావట్లేదు. అంటే దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక మెడిసిన్ ఎట్లా ఇవ్వాలి అనే దాన్ని ప్రత్యేకంగా మార్పు చేశాం. అయితే ఈ సమస్యకు ఎవరు చికిత్స చేయట్లా. చెప్పాలంటే మనకు భారతదేశంలో ఆయుర్వేద వైద్యులు చాలామంది ఉన్నా కూడా నేను చాలా చోట్లకు వర్క్షాప్స్కు, సెమినార్స్కు, వాటికన్నిటికీ వెళ్ళాను. నాకు ఇది ట్రెడిషనల్గా కొంత గురువుల ద్వారా నేర్పారు. ఇది మేము అప్పుడు నేర్పిన తర్వాత 1-2 పేషెంట్లకు చేస్తే చాలా బాగా సక్సెస్ అయింది. కాబట్టి ఈ చికిత్సను సమ్మర్లో చేయకూడదు. చెప్పాలంటే ప్రధానంగా సమ్మర్లో చేయకుండా ఉంటే వాళ్ళకి ఎవరికి ఏ కాంప్లికేషన్స్ కూడా రావట్లేదు. సమ్మర్లో చేసిన వాళ్ళకి మాత్రమే 5% మెంబర్స్కి కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి. ఏ సీజన్లో చేస్తారు అంటే ఇప్పుడు ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే ఈ ప్రాంతాల్లో చేయకూడదు. ఎందుకంటే బాగా వేడి ఉండడం వల్ల మనం ట్రీట్మెంట్ చేసినట్లయితే ఆ వేడికి ఎక్కువ శాతం కరిగిపోవడం అనేది కొంతమందిలో చూసాం. అందుకని తర్వాత దాన్ని ఎలా చేయాలని దాన్ని మార్పులు చేసి మెడిసిన్తో పెట్టే విధానం, చికిత్స చేసే విధానం మార్పులు చేస్తే అది ఇప్పుడు ఎవరికి అలాంటి సమస్య రావట్లేదు. సో ఇది చాలా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా ఒక అరగంటలో అయిపోతుంది ఒకళ్ళు చేయడానికి. తర్వాత వాళ్ళకు ఇంటికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళేం అక్కడ మా దగ్గర ఉండాల్సిన పని లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని జాగ్రత్తలు చెప్తాం, అది చేసుకోవాలి. వాళ్ళకు లోపల అవన్నీ ఆ మొత్తం దుర్మాంసం పెరిగిండేదంతా వాటరీగా కరిగిపోయి మొత్తం వచ్చేసి ఆ తర్వాత ఆ గట్టి మాంసం ఊడిపోయి సిద్ధంగా ఉంటుంది. దాన్ని నెక్రోటిక్ మజిల్ అంటారు. నెక్రోసిస్ అవుతుంది అంటే ఆ యొక్క పెరిగిన మాంసానికి బ్లడ్ సప్లై ఆపేస్తుంది అనమాట. మనం చేసే చికిత్సలో, మెడిసిన్లో అది ఆగిపోగానే అది శరీరం నుండి వేరైపోతుంది. ఆ వేరైపోయి అది మొత్తం రూట్స్లో నుంచి మొత్తం ఎంత అనవసరంగా పెరిగిన ఈ పాలిప్స్ ఉన్నాయో అవి మొత్తం మాంసం రూపంలో బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో క్షారకర్మ అంటారు. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ కూడా. మామూలుగా దీన్ని చాలామంది డాక్టర్లు కూడా చేశారు. కానీ ఇది ప్రూవ్ చేయడానికి చేశారు. కానీ నేను తిరిగిన చోట్ల, నేను మన తెలుగు రాష్ట్రాల్లో ఈ చికిత్స ఎక్కడ డాక్టర్లు ఎక్కడో చేయకుండా ఉంటే ఈ సమస్య బాధపడుతుండే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి చేసి చూసాం, చాలా సక్సెస్ఫుల్గా ఉందండి. ఇక తర్వాత వాళ్ళకి ఆ సమస్యలన్నీ తగ్గిపోతున్నాయి. ఆ ముక్కు తిప్పడ, ముక్కు కాడము, మళ్ళీ ఇబ్బంది ఏవైతే ఉన్నాయో ఈ చల్లగాల్లో ఉండలేకపోవడం, ముఖ్యంగా నా దగ్గర అంటే ఇక్కడ చిన్న చిన్న సమస్యల కన్నా బాగా క్రానిక్గా ఉండే వ్యక్తి వస్తే వాళ్ళకు ఈ సమస్య ఎలా ఉంది, వాళ్ళకి ఎంత బాగా తగ్గిపోయింది అనేది బాగా అర్థమవుతుంది. నా దగ్గరికి ఒక 12-15 ఏళ్ళ వయసు ఉండే పిల్లల్లో వాళ్ళు 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఉండేటప్పుడు ఆ చదవలేక రోజు ఇబ్బంది పడుతూ వాళ్ళకి దీనివల్ల లోపల బాడీలో ఇన్ఫెక్షన్ అయిపోయి అస్తమానం జ్వరం వస్తూ ఉండడం, తలనొప్పి వస్తూ ఉండడం, వాళ్ళు సరిగా చదువుకోలేకపోవడం, ఈ హాస్టల్లో ఉంటుంటారు, వాళ్ళకి అందరికీ కామన్ ఫుడ్ లాగా ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఇంకా ఈ సమస్య ఎక్కువగా ఉండడం, ఈ కఫాన్ని పెంచే పదార్థాలు ఏదైనా వాళ్ళు ఐస్ క్రీమ్ తినలేకపోవడం, ఒక చల్ల గాలిలోకి వెళ్ళలేకపోవడం, ఫ్యాన్ వేసుకోలేకపోవడం, ఏసీలోకి వెళ్ళలేకపోవడం, ఈ సమస్యలంతా బాగా ఎదుర్కొంటారు. వాళ్ళలో చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయండి. దీంతో ఇప్పుడు ఏ కాంప్లికేషన్స్ లేకుండా చాలా ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి దీనికి నా యొక్క ఎక్స్పీరియన్స్లో సర్జరీ చేసుకోవడం కన్నా ఈ చికిత్స చేసుకోవడం చాలా ఉత్తమమని నాకు నిరూపణ అయిందండి. ఎస్, ఆయుర్వేద వైద్యం అంటే అందరూ కూడా ఆదరిస్తూ ఉంటారు, ఎందుకంటే దీంట్లో ఎక్కువగా మందులు ఉండవు. సో ఏదైనా కానీ రూట్ కాజ్ ఏంటి తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారని. ఇది ఇప్పటిది కాదు, ఎంతో ప్రాచీనమైంది. అయితే మీరు చేసే ఈ చికిత్స అనేది చాలా వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నమస్తే అండి. Sir, 1
life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.